ధ్యానించుము. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 16వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ప్రభు తన వాక్యంలో దీవించినట్లుగా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు అయిన తండ్రి, కలిగిన స్వామి, ఈ వాక్యము మేము చదువుకుంటానికి, ధ్యానించడానికి, నేర్చుకుంటానికి మీరు మాకు సహాయపడుతూ ఉంటారు. ఇప్పటి వరకు పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించుకుంటారు. ఈ వాక్యంలోకి వెళ్ళినగా మాతో మీరు మాట్లాడారు. మా ఆత్మలకు జీవాహారం దయచేయండి. వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును, హృదయము యేసు పరిశుద్ధ నామమును బట్టి తప్పగలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకొని ప్రార్థిస్తూ ఉన్నాను మా ప్రభు. ఆమేన్. మంచిది. ప్రభు మనం ప్రేమించి మరి ఈ నెలలో 2వ ఆదివారం కూడా, ఆగస్టు నెల 2వ ఆదివారం కూడా మనము కూడుకుంటానికి ప్రభు మనకు సహాయం చేశారు. ఆగస్టు నెల అంటే దీర్ఘాయువు అనే అంశమును బోధిస్తూ ఉన్నాము. ఆగస్టు నెలలో దీర్ఘాయువు అనే అంశము కొరకు బోధించి ఉపవాస ప్రార్థన రోజున అందరి నిమిత్తమై నూనెతో తైలాభిషేక ప్రార్థన చేయటం జరుగుతూ ఉందన్నమాట. ఇది మీ అందరికీ తెలుసు. అనేక సంవత్సరాలుగా, సుమారు ఒక 7 లేదా 8 ఏళ్ళుగా మనము ఈ పరిచర్య జరిగిస్తూ ఉన్నాం. ఈ విధమైన పరిచర్య జరిగించడానికి ప్రభు కృప చూపుతూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. ఇలాగ చేయటంలో గల ఉద్దేశం ఏమిటంటే, మరి ఎవరు అకాల మరణాలకు గురి కాకూడదు, యవనస్తులు ఎవరు చనిపోకూడదు, అందరూ ప్రభు అనుగ్రహించినటువంటి దీర్ఘాయువుని అనుభవించాలి అనే దృక్పథంతో ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ప్రేరణ మేరకు ఈ విధమైన పని జరిగిస్తూ ఉన్నట్లుగా మీ అందరికీ తెలుసు అన్నమాట. రైట్. పోయిన నెలలో కొన్ని తలంపులు మనం నేర్చుకున్నాం దీర్ఘాయువు గురించి. అలాగే దీర్ఘాయువు లేకపోవటానికి కారణాలు కూడా 2 చెప్పారన్నమాట. ఈరోజు దీర్ఘాయువు లేకపోవడానికి 1 లేదా 2 కారణాలను జ్ఞాపకం చేస్తాను. దీర్ఘాయువు లేకపోవడానికి ఒక కారణం ఏమిటంటే ప్రియులారా, మరి మానవ జీవితంలో మనిషి తన జీవితంలో ఇష్టానుసారంగా జీవించటం, ఇష్టానుసారమైనటువంటి జీవితం అన్నమాట. జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు? సామెతల గ్రంథము 5వ అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను. 5వ అధ్యాయము 11వ వాక్యం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అని జ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దీర్ఘాయువును మనము కలిగి జీవించాలి అని కోరుకునే ముందు దీర్ఘాయువు లేకపోవడానికి కారణాలు ఏమిటి? ఎక్కువ కాలం బ్రతకాలి అని కోరుకునే ముందు తక్కువ కాలంలోనే చనిపోవడానికి కారణాలు కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడు? తుదకు అంటే కడ లేదా చివరకు. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. 12వ వాక్యములో ఉపదేశమును త్రోసివేశాడంట, అలాగే హృదయము గద్దింపును తృణీకరించాడు, బోధకుల మాట వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు.
ఎవరు చెప్పినా వినల. భార్య చెప్పినా వినరు, భర్త చెప్పినా వినరు, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా వినరు, గురువులు పెద్దవాళ్ళు చెప్పినా వినరు, గర్భవాసాలు జనించిన పిల్లలు చెప్పినా వినరు, తోబుట్టువులు చెప్పినా వినరు. ఇష్టానుసారమైనటువంటి జీవితం అన్నమాట. వాడికి నచ్చింది చేస్తాడు, వాడికి ఇష్టమైంది చేస్తాడు, వాడు అనుకున్నది చేస్తాడు, ఇష్టానుసారమైన జీవితమును జీవిస్తాడు. దాని ఫలితం ఏమిటంటే నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితం. మాకు చెప్పేవాళ్ళు ఎవరు? నన్ను అడిగేవాళ్ళు ఎవరు? నాకు చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారా? ఆ మాత్రం నాకు తెలియదా అని ఇష్టానుసారమైన జీవితము జీవించటం వలన వారు దీర్ఘాయువును కోల్పోతూ ఉన్నారు, అర్ధాయువుతోనే జీవితాలు ముగించుకుంటూ ఉన్నారు. అందుకని ప్రియులారా, మన జీవితం మనది కాదు, మన మీద దేవునికి మనము అధికారమునివ్వాలి. మన మీద ఎవరికి అధికారం ఇవ్వాలి? అందుకని జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ 3వ అధ్యాయంలో 6వ వాక్యం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అని చెప్తూ ఉన్నాడు. జీవితం నీది కాదు, ఇష్టము కూడా నీది కాకూడదు. నీ జీవితం మీద దేవునికి అధికారమునివ్వాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు నీవు లోబడాలి. నీ ఇష్టం నిన్ను కష్టాల పాలు చేస్తుంది, నీ ఇష్టం నిన్ను అవమానపరుస్తుంది, నీ ఇష్టం నిన్ను నవ్వుల పాలు చేస్తుంది. ఇది ఆ అకాల మరణానికి ఒక కారణం అన్నమాట. 2వ కారణం చెప్తాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వాక్యం చెప్తుంది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అని ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయం 17వ వాక్యంలో గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, బుద్ధిహీనత, దుర్మార్గత అనేది జీవితాన్ని కబళిస్తుంది. బుద్ధిహీనత, దుర్మార్గమైన స్వభావం అనేది 100 ఏళ్ళు 100 ఏళ్ళు జీవించవలసిన వాడిని 50 ఏళ్ల లోపే 30 40 ఏళ్ళకి కాలం చేసేలాగున, జీవితం ముగించుకునేలాగున చేస్తుంది. అందుకని సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7వ వాక్యంలో ఒక విషయాన్ని చెప్పాడు జ్ఞాని అయిన సొలొమోను. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. ఎవరంటే వీడు? బుద్ధి లేని పడుచువాడు. జ్ఞానం లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు. హీ ఈజ్ ఏ ఫూలిష్ మ్యాన్. బుద్ధిహీనమైన వాడు, బుద్ధి లేని పడుచువాడు ఒకడు కనబడ్డాడు. వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? 8వ వాక్యములో, సంధ్య వేళ ప్రొద్దుగురించిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సంద దగ్గర ఉన్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఏ వేళలో? సంధ్య వేళలో, చిమ్మ చీకటి గల రాత్రి వేళ అని వాక్యం చెబుతుంది. ఆ రీతిగా వారి జీవితం ఏమైంది? 22వ వాక్యం, వెంటనే పశువు వదకు పోవున్నట్లును, పొరలు చేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవున్నట్లును, తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక ఉరియొద్దుకు పక్షి త్వరపడినట్లును, వాని గుండె నంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయాను. చూసారా ఎంత విచారకరము? ఒక నిండు యవనస్తుడికి ఎందుకనే వాని జీవితం, వాని ప్రాణం అకాల మరణానికి గురైంది? ఎందుకనే దీర్ఘాయువును కోల్పోయేటప్పుడు? దేవుని వాక్యములో ఉంది, అది తన అధికమైన లాలన మాటల చేత. ఏ మాటలంట? లాలన మాటల చేత వాడిని ఈడ్చుకొని పోయెను. వెంటనే పశువు వదకుపోవున్నట్లును, పరులు చేజిక్కిన వాడు సంకెళ్ళలోనికి పోవున్నట్లును, అతడు తనకు ప్రాణ హానికరమైనదని ఎరుగక ఉరియొద్దుకు పక్షి త్వరపడినట్లును, వాని గుండె నంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయి. ప్రియులారా, అకాల మరణానికి కారణం ఏమిటండి? దేవుని వారులారా, దేవుని వాక్యం చెప్తుంది,
బుద్ధిహీనముగా తిరగటం. ఏం చెప్పండి? బుద్ధిహీనముగా తిరగటం, దుర్మార్గంగా జీవించటం. ఆ దుర్మార్గమైనటువంటి జీవితం నిండు 100 ఏళ్ళు జీవించవలసిన వాడిని 30-40 ఏళ్ళకి జీవితమును ముగించుకునేలాగా చేస్తుంది. అందుకనే మనము దీర్ఘాయువు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం 12వ వాక్యం ఏం చెబుతుంది? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. ఏమగునట్లు? నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. దేవుని ఉద్దేశం ఏంటంటే నీ పట్ల నా పట్ల మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలని, మనము దీర్ఘకాలం బ్రతకాలని, దీర్ఘాయువును కలిగి జీవించాలనేది దేవుని ఉద్దేశం అయి ఉన్నది. మనం దీర్ఘకాలం బ్రతకాలనే దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే నీ తల్లిని సన్మానించుము. దేవుని ప్రధాన ఉద్దేశం ఏమిటి? నీవు, నేను, మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలనేది దేవుని ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి నీ తల్లిని సన్మానించుము అని చెప్తూ ఉన్నాడు. రైట్. గడిచిన వారం కొన్ని తలంపులు నేర్చుకున్నాము. ఈరోజు ఇదే అంశం మీద మరికొన్ని తలంపులు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వాక్యం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వాక్యం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. 25వ వాక్యం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. ఏం చెప్తున్నాడమ్మా 23వ వాక్యంలో? నీ తల్లి ముదిమియందు. 22వ వాక్యం. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ఏం చేయకూడదంట? ఏం చేయకూడదమ్మా? ఎవరిని? ఏ వయసులో? నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నిర్లక్ష్యము చేయబాకండి. తల్లిదండ్రులు ముసలి వయసులో ఉన్నప్పుడు, వృద్ధాప్యములో ఉన్నప్పుడు వారు నెగ్లెక్ట్ చేయబాకండి అని సొలొమోను చెప్తూ ఉన్నాడు. నిర్లక్ష్యము అని అందరూ. నిర్లక్ష్యం అంటే ఏంటి చెప్పండి అమ్మా? చేద్దాంలే, చూద్దాంలే అనుకోండి. ఇంకా అశ్రద్ధ. వెరీ గుడ్, అశ్రద్ధ. ఇంకా లెక్కలేని తరం. వెరీ గుడ్. ఇంకా మీరు చెప్పండి అమ్మా. పట్టించుకోకుండా ఉండటం. మీరు చెప్పండి. రైట్. సో ఏది ఏమైనా కానీ జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నిర్లక్ష్యం అంటే ఏమిటో కొన్ని విషయాలు మీరు చెప్పిన అన్ని వాస్తవమే. వాటిని మీరు రిటర్న్ వర్క్ చేసుకోండి. నేను కొన్ని తలంపులు చెప్తాను. నిర్లక్ష్యము అనగా అర్థం ఏమిటంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, అనుకున్న సమయానికి ఆ తల్లిదండ్రులను పరామర్శించడానికి రాకపోవడం. తల్లిదండ్రుల్ని పరామర్శించడానికి అనుకున్న సమయానికి రాకపోవడం. చెప్పండి, ఏ సమయానికి? తల్లిదండ్రులు వృద్ధాప్యములో ఉన్నప్పుడు వారిని పరామర్శించే నిమిత్తమై అనుకున్న సమయానికి రాకపోవడమే నిర్లక్ష్యము. రెండవది చెప్తాను, అన్నపానీయములు తగిన సమయంలో వారికి అందించకపోవడమే నిర్లక్ష్యము. అన్నపానములు టీ వేళకు టీ, నీళ్ల వేళకు నీళ్లు, అన్నం వేళకు అన్నం తగిన సమయంలో వారికి అందించకపోవడమే నిర్లక్ష్యము. మూడవది, వారి ఆరోగ్య విషయమై, మరి బొత్తిగా మంచంలో ఉన్న ముసలోళ్ళ విషయమై, వారి ఆరోగ్య విషయమై శ్రద్ధ లేకపోవడమే నిర్లక్ష్యము. నాలుగవది, తల్లిదండ్రులతో దురుసుగా మాట్లాడడం. తల్లిదండ్రులతో దురుసుగా మాట్లాడడం కూడా నిర్లక్ష్యమే. తల్లిదండ్రులతో పెడసరిగా మాట్లాడడం, దూకుడుతనంగా మాట్లాడటం, దురుసుతనంగా మాట్లాడటం నిర్లక్ష్యమే. కాబట్టి దురుసుతనంగా మాట్లాడకూడదు,
5వది చెప్తాను, తల్లిదండ్రుల విషయమై ఇతరుల దగ్గర చులకనగా మాట్లాడటం. ఎవరి దగ్గర? తల్లిదండ్రుల విషయమై ఇతరుల దగ్గర చులకనగా వెలితిగా మాట్లాడటం. 6వది చెప్తాను, కార్యక్రమాలలో తల్లిదండ్రులకు తగిన అధిక ప్రాధాన్యతని ఇవ్వకపోవడం. కార్యక్రమాలలో, ఫంక్షన్లో, పబ్బాల్లో జరిగేటటువంటి కార్యక్రమాల్లో తల్లిదండ్రులకు ప్రముఖ స్థానమును ఇవ్వకపోవడం. చెప్పండి, ప్రముఖ స్థానం. నీ కూతురికి ఫంక్షన్ జరుగుతుంది, ఎవరికి మొదటి స్థానం ఇవ్వాలి? చెప్పండి. తల్లిదండ్రులకి, అత్తమామలకు మొదటి స్థానం ఇవ్వాలి. వీళ్ళిద్దరిని ఇరుపక్షాల తల్లిదండ్రులను కాదని ఎవరినో తీసుకొచ్చి పెడితే అది తల్లిదండ్రులకు ఎంతటి క్షోభను కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి నిర్లక్ష్యం అనగా అర్థం ఏమిటంటే, నీ ఇంట్లో జరిగే ఫంక్షన్లు, పబ్బాలు, కార్యక్రమాల్లో తల్లిదండ్రులకు అధిక స్థానమునివ్వటం లేదా ప్రముఖ స్థానమునివ్వటం అనే వాక్యం చెప్తుంది. ప్రియమైన దేవుని వారలారా, నిన్ను కన్న నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము అని జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఆ రీతిగా మనము దీర్ఘాయువును అనుభవించడానికి ఒక అద్భుతమైనటువంటి సూత్రమును, ఒక అద్భుతమైన ప్రిన్సిపల్ని దేవుడు చెప్తూ ఉన్నాడు, దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని ఏం చేయము? సన్మానించుము. యోహాను సువార్త 19వ అధ్యాయము. ప్రియమైన వారలారా, రండి దేవుని వాక్యమును చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యమును చదువుతూ ఉన్నాను. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియరా, కల్వరి శిలువ మీద యేసు ప్రభువారు సర్వమానవాడి పాప పరిహారము నిమిత్తమై గొర్రె పిల్లగా, యజ్ఞ పశువుగా పరిశుద్ధమైనటువంటి యేసు బలియాగము చేయబడినప్పుడు యేసుక్రీస్తుతో, పరిశుద్ధుడైన యేసుక్రీస్తుతో పాటుగా ఇరువురు నేరస్తులు కూడా సిలువ వేయబడ్డారు. అలాంటి సందర్భంలో ఆ సిలువ చెంత, ఆ సిలువకు దగ్గరగా యేసు ప్రభువారి తల్లి కూడా అక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యములు మనం ఇక్కడ చదువుకున్నాం. ఏముంది? 25వ వాక్యం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. అప్పటికి యేసు ప్రభువారు సిలువ మీదకి ఎక్కాడు. ఆయన అప్పటికే చాలా చిత్రహింసలు చేయబడ్డాడు. ఆయన ఒళ్ళంతా రక్తసిక్తమైంది. మాంసపు ముద్దలు పీలికలుగా వేలాడుతూ ఉన్నాయి. ఆయన తలపైన మొండ్ల కిరీటం పెట్టబడింది. నేను బుక్లో దాన్ని వివరించాను. ప్రభువు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వ్రాశాను. ఏమి రాశానంటే, యేసును సిలువ వేయుటకు పిలాతు వద్ద నుండి అధికారమును పొందిన యూదులు యేసు మీద సిలువ మోపి కపాలమనబడిన చోటుకి తీసుకుని వచ్చారు. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఆయనను సిలువ వేసిరి. ఆయనతో పాటు పరిశుద్ధులైన యేసుతో పాటు ఇరువురు నేరస్తులను కూడా సిలువ వేసిరి. యేసు తల్లి అయిన మరియా, ఇంకా ఇతరమైన స్త్రీలు, యేసు ప్రేమించిన శిష్యుడును సిలువ యొద్ద నిలుచుండిరి. యేసు ప్రభువారు అప్పటికే చిత్రహింస పొందినారు. ఆయన ఒళ్ళంతయు దెబ్బలు, పచ్చిపండ్లు, గాయములు, రక్తము కాల్చిన తన శరీరమును చూచి ఆయన తన మీద తాను జాలి పడలేదు కానీ వృద్ధాప్యములో తన తల్లిని చూచి ఆయన తన తల్లి మీద జాలి పడ్డాడు. స్తోత్రం చెప్పండి. నేనే శిక్ష అనుభవిస్తూ ఉన్నాను,
నా తల్లిని ఇంకేమీ చూసుకోలేదునని అనుకోలేదు. కానీ ఆయన, అయ్యో నేను చనిపోవచ్చున్నాను, నా తల్లిని ఎవరు పట్టించుకుంటారు, ఆమె ఆలనా పాలన ఎవరు చూస్తారని తన తల్లి విషయమై ఆలోచించాడే కానీ తన్ను గురించి తాను ఆలోచించుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువులు అక్కడ తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకు? తల్లిని చూడకుండా పట్టించుకోకుండా ఉండటానికి ఆయనకు ఒక అవకాశం వచ్చింది. ఏంటది? ఆయన శిక్షించబడటమే అవకాశం. నేను ఎంత బాధలో ఉన్నాను, ఇంకా మా అమ్మనే పట్టించుకునేది అని అనుకుంటానికి అవకాశం వచ్చింది. కానీ అలా అనుకోలేదు ఆయన, ఆ రీతిగా భావించుకోలేదు. కానీ బుక్లో రాసినప్పుడు నడుము వంగిపోయి, పండ్లు ఊడిపోయి, కళ్ళు కనపడక, చెవులు వినపడక, ఈ రీతిగా వడలిపోయిన తన తల్లి శరీరమును చూచి తన తల్లి మీద జాలి పడ్డాడు యేసయ్య. ఈ భాగంలో చూచి అనే మాట 2 సార్లు రాయించాడు పరిశుద్ధాత్ముడు. ఆ రీతిగా ఆయన వృద్ధాప్యములో ఉన్న తన తల్లి యొక్క భవిష్యత్తును చూచాడు. తన తల్లిని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితోనూ, తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అనే శిష్యునితోనూ చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తల్లికి చెప్పవలసింది తల్లికి చెప్పాడు, శిష్యునికి చెప్పవలసింది శిష్యునికి చెప్పాడు. గనుకనే శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. యేసు ప్రభు ఆ మాట చెప్పకపోయినట్లయితే శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేవాడు కాదు. ఆమె భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉండేది. తల్లిదండ్రులని సన్మానించేట్లు యేసు ప్రభు వారే మనకు అద్భుతమైన మాదిరి అయ్యున్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన తాను పడుతూ ఉన్న హింసను బట్టి, చిత్రహింసలను బట్టి ఆయన సమర్థించుకుంటానికి, తప్పించుకుంటానికి సాకులు బూచీగా చూపి తప్పించుకుంటానికి ఆయనకు అవకాశం ఉంది. కానీ సర్వ సమాజానికి, సమస్త ప్రజలకు ఆయన మాదిరిని చూపే నిమిత్తమై తన తల్లి విషయమై ఆయన బాధ్యతగా వ్యవహరించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ప్రేమించిన శిష్యుడితో చెప్పాడు, ఇదిగో నీ తల్లి అని శిష్యుడితో చెప్పాడు, తల్లితో చెప్పాడు. అమ్మా నేను కాదు, ఇక నుండి ఇతడే నీ కుమారుడు. అప్పటి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. నిన్ను కన్న నీ తల్లిని ఆనందపరచవలెను అని జ్ఞాని అయిన సొలొమోను ఊరికే చెప్పలేదన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఈజీ వర్డ్. ఇది తేలికైన మాట కాదు. చెప్పినంత, ఆలకించినంత సులభం కాదు. ఏ బోధ అయితే మనం అధికంగా చేస్తామో ఆ బోధ చేత మనము శోధించబడతాం. ఏ బోధ అయితే మనం అధికంగా వింటామో ఆ బోధ నీ మీద ప్రభావం చూపుతుంది. నీకు అది ఆ బోధ ప్రకారం చేయడానికి నీకు అనేక అవకాశములు దేవుడు కల్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభువారు మనకు మాదిరి. ఏ విషయాల్లో? అందరూ చెప్పండి. ఏ విషయాల్లో? అమ్మా నాయన్ని చూసుకునే విషయాల్లో. రైట్. రూతు గ్రంథంలో కొంత పరిశుద్ధ వాక్యంలో నుండి రూతు గ్రంథమును మీ దృష్టికి తెచ్చుకోండి. మీ రూతు గ్రంథమును తెరచి చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యం చదివే ముందు నేను చేసిన కామెంటరీని, అప్పుడు రాసిన కామెంటరీ చదువుతూ ఉన్నాను. యూదా బెత్లెహేములో ఉన్న కరువును బట్టి ఆ ప్రాంత వాసులైన నయోమి, ఎలీమెలే కనబడిన దంపతులు వారిద్దరు కుమారులతో మోయాబుకి వచ్చారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. వారు మోయాబుకు వచ్చిన అనతి కాలంలోనే ఎలీమెలెకు చనిపోయాడు. ఆ తర్వాత రూతు వార్పా అనే మోయాబు స్త్రీలను తన కోడళ్లుగా అంగీకరించింది నయోమి.
కొద్ది కాలానికి నయోమి ఇద్దరు కుమారులైన మహలోను కిలియోను కూడా చనిపోయారు. అనగా నయోమి ఆమె ఇద్దరు కోడళ్ళు విధవురాళ్ళు అయిపోయారు. వార్ప తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. రూతు తన అత్తయ్యైన నయోమిని వెంబడించింది. ఆ రీతిగా రూతు ప్రస్థానం బైబిల్లో ఆరంభమై అంచెలంచెలుగా ఎదిగి ఆశీర్వాదం పొంది ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడి మనందరికీ మాదిరిగా నిలబడింది రూతు. ఇంటిలో పాది చూడదగ్గ కుటుంబ కథా చిత్రం అన్నట్లుగా కుటుంబం యొక్క ఆశీర్వాదాల గురించి ఋతు గ్రంథంలో చాలా స్పష్టంగా చూడగలము. గడసరి అత్త సొగసరి కోడలను లోకంలో చూస్తున్నాము. అయితే ఆత్మీయులైన అత్త కోడళ్ల మధ్య ఉండవలసిన బంధాలు, బాంధవ్యాలు, అనురాగం, ప్రేమానురాగాలను గురించి, ఇరువురు మధ్య ఉండవలసిన స్వార్థమైన పరస్పర క్షమాభివృద్ధిని గురించి ఋతు గ్రంథంలో మనం నేర్చుకుంటాము. ఇరువురు వ్యక్తులు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఋతు గ్రంథం యొక్క సారాంశమని నిస్సందేహముగా చెప్పవచ్చును. అందుకే ప్రతి ఒక్కరూ ఋతు గ్రంథమును చదివి అధ్యయనం చేసి అనుసరించి తీరాలి. ఇప్పుడు చదవండి ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వాక్యం. ఒక్కరు స్పష్టంగా చదవండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టి పొమ్మనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళిన చోటికే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతాను, అక్కడనే సమాధి చేయబడతాను. ఎవడలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయును గాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోడలతో అత్తగారు చెప్తుంది ఏమని, అమ్మా మీరు చాలా వయసులో యవ్వనంలో ఉన్నారు, మీరు మరలా అమ్మగారింటికి వెళ్ళి మీ అమ్మగారింటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి, లక్షణంగా పిల్లల్ని కనండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది అని కోడలతో చెప్పింది రూతుతో. అప్పుడు అంటుంది రూతు, నీ జనమే నీ దేవుడే, నీవు ఎక్కడ చచ్చిపోతావో నేను కూడా అక్కడే చచ్చిపోతా, మరణము తప్ప నిన్ను నన్ను మరేది కూడా వేరు చేయకుండా ఉండునుగాక అని అత్తగారితో చెప్పింది కోడలు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి అవకాశం ఈనాటి కోడళ్ళకి వస్తే ఎలాగుంటుంది? న్యాయబద్ధంగా చెప్పాలి. మీరు ఎగిరి ఒక గంతులు అవతల పడతారు యువతల నుండి, అత్తగారి ఇంట్లో నుండి ఒక్క దెబ్బతో ఒక్క గంతులు అవతల పడతారు అన్నమాట. అమ్మొత్తేనేమో లేడి పిల్లలు ఎగిరిద్దంటే ఈ పిల్ల ఎవరైతే వాళ్ళ అమ్మొత్తి లేడి పిల్లల్ని ఎగిరిద్దంట. వాళ్ళ అత్తగారు వస్తే లేని రోగాలన్నీ వస్తాయి. అత్తగారు వస్తే ఎందుకంటే ఈ మధ్య పెళ్ళైన వెంటనే కుటుంబంలో కలిసి ఉంటున్నారు దంపతులు. హైదరాబాద్కో, విజయవాడకో, బెంగళూరుకో, సింగపూర్కో, ఎక్కడికో కెనడాకో, కేరళకో సంథింగ్ ఉద్యోగాల పేరిట వెళ్తూ ఉన్నారు. ఆ అమ్మాయి వాళ్ళు అమ్మ వస్తుంది అనుకోండి, ఉండా రోగాలన్నీ పోతాయి. అది తన పిలిమిటి వాళ్ళు అమ్మ వస్తుంది అనుకోండి, లేని రోగాలన్నీ అప్పుడే. ఎంత ఎంత విచారకరం అండి, ఎంత దుఃఖకరం. కాబట్టి అలాంటి సందర్భంలో ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం చెప్తుంది రూతు, యవ్వనములో ఉన్న రూతు తన భవిష్యత్తును గురించి ఆలోచించుకోలేదు, కానీ వృద్ధాప్యంలో ఉన్న అత్తగారి యొక్క భవిష్యత్తును ఆలోచించింది. ప్రైజ్ ది లార్డ్. నేను పని చేసుకోగలను, లేదంటే సంపాదించుకోగలను, నేను పని పాట చేసుకోగలిగే వయసు, ఆరోగ్యం నాకుంది, కానీ ముసలి వయసులో మా అత్తగారిని ఎవరు చూసుకుంటారు? మా మామగారు చనిపోయారు, ఆమెకు కొడుకులు ఎవరూ లేరు, ఆమెకంటూ ఎవరూ లేరు. ఆమె జీవితం మోడుబారిపోయిన చెట్లాగా, ఎండిపోయిన చెట్లాగా, బోలుగా, డొల్లగా మారిపోయింది. ఇప్పుడు ఆమెకు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నేనే. ఆమెకు దగ్గర మనిషి ఎవరైనా ఉన్నారంటే నేనే ఇక.
కాబట్టి నేను వార్పా వెళ్ళిపోయినట్లుగా నా సుఖం నా సౌఖ్యం నేను చూసుకుంటే కనుక వడిలిపోయిన దేహముతో ఉన్న ఆ వృద్ధాప్యములో ఉన్న అత్తగారు ఏమైపోతారు అని వయసులో ఉన్న కోడలైన రూతు తన క్షేమమును పక్కన పెట్టి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, తన ఆశల్ని, కోరికల్ని, ఆశయాల్ని ప్రక్కన పెట్టి అత్తగారి క్షేమమే ధ్యేయంగా బ్రతికిందండి. స్తోత్రం చెప్పండి. అత్తగారి సంక్షేమమే లక్ష్యముగా బ్రతికింది, అంకిత భావంగా బ్రతికింది. కోడలు తీసుకురావడం అత్తగారి కడుపు నిండా దండ, కోడలు పని చేయటం, అత్తగారి ఇంటి దగ్గర ఉండి బరీగా భోజనం చేయటం, అలా కాలం గడిచిందనమాట. అప్పుడు అత్తగారు ఆలోచన చేసింది, అరే నేను ఉన్నంతకాలం అండి ఈ అమ్మాయికి అండగా ఉండిద్ది, నేను పోయినాక రేపో మాపో నాకు కాలం చేస్తాను, నేను కాలం చేస్తాను, నా తర్వాత ఈ అమ్మాయి భవిష్యత్తు ఏమిటి అని ఆలోచన చేసి కోడలకి పెళ్లి చేయడానికి తీర్మానం చేసుకుంది. ఎవరు? కూతురు కాదు, కోడలకి పెళ్లి చేసినటువంటి అత్తగారు అన్నమాట. దాదాపుగా ఎక్కడ ఎవరు వచ్చి ఉండరు, ఎక్కడ ఉండి పరిశుద్ధ గ్రంథంలో తప్ప నాకు తెలిసి నా అధ్యయనంలో కూతురికి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, రెండో పెళ్లి మూడో పెళ్లి అవసరమైతే. కానీ కోడలకు పెళ్లి చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథంలో, చరిత్రలో, ప్రపంచవ్యాప్తముగా నయోమి అనుకోవచ్చు. 3:1 ఉంది, అమ్మ నీ కొరకు నేను విశ్రాంతి విచారింపవలసిన దారుణ కదా. చదవండి 3:1. నయోమి, నా కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దారుణ కదా. చాలమ్మా, నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దారుణ కదా. నా కొరకు నీవు నీ వాళ్ళందరినీ వదులుకున్నావు, నా కొరకు నీవు నీ యవ్వన కోరికల్ని, ఆశల్ని, ఆశయాల్ని చంపుకున్నావు, నా కొరకు నీవు త్యాగం చేశావు, ఎంతో నీతిగా, నిష్ఠగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, నియమంగా బ్రతికావు. నిన్ను అడిగేవాళ్ళు లేకపోయినా, నీ మీద అజమాయిషి చేసేవాళ్ళు లేకపోయినా, చూసేవాళ్ళు ఎవరు లేరు కదా అనిగా నీ ఇష్టానుసారంగా నీవు బ్రతకలేదు. కానీ అందుకే 3వ అధ్యాయం 10వ వాక్యములో ఉంది, అతడు నా కుమారి నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులని వెంబడింపబడినట్టు వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. దేవుని ప్రజలారా, ఆ రీతిగా రూతు యొక్క వివాహపు ఏర్పాట్లు, రూతు యొక్క కళ్యాణపు ఆ సందడి అక్కడ మొదలైంది. ఇక 4వ అధ్యాయంలోకి వచ్చేళ్ళకి ఇంటికి వెళ్ళినాక క్షుణ్ణంగా మీరు చదువుకోండి. 4వ అధ్యాయంలో దేవుని వాక్యం చదువుతూ ఉన్నాను. 10వ వాక్యం, మరియు చనిపోయిన వాని పేరట అతని స్వాస్థ్యమును స్థిరపరచున్నట్లును, చనిపోయిన వాని పేరు అతని సహోదరులలో నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడకయుండునట్లును నేను మహలోను భార్యను ఆ రూతును మోయాబీరాలను సంపాదించుకొని పెళ్లి చేసుకొనిచున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారని పెద్దలతోనూ ప్రజలందరితోనూ చెప్పాను. అందుకు పురద్వారమున ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులమే. నీ ఇంటికి వచ్చిన ఈ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయును గాక. స్తోత్రం చెప్పండి. ఆ రీతిగా ఆమె యొక్క వివాహము, మొదటి వివాహం ఎలా జరిగిందో వ్రాయబడలేదు. కానీ ఆమె యొక్క 2వసారి వివాహము ఆ పట్టణములో, ఆ ప్రాంతములో అత్యంత భూస్వామి అయినటువంటి బోయాజుతో అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా, ఎంతో దివ్య సుందరముగా, ఎంతో అధికారికంగా ఆమె కళ్యాణం జరిగించబడింది. దేవుడు ఆమె జీవితాన్ని మరలా చిగురింపజేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో మనకి ఆశలు లేవనుకుంటాం,
నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా కుటుంబం ఇంతే, నా బిడ్డలు ఇంతే, నా మనుగడ ఇంతే అనుకుంటాం. కానీ ప్రియమైన వారలారా, ప్రభువుకు మనం లోబడినప్పుడు, ప్రభువును మనము గణపరిచినప్పుడు, యేసయ్యను మనము గౌరవించినప్పుడు, అవమానమునకు బదులుగా ఆయన మనల్ని గణపరుస్తాడు. ఆవేదనకు బదులుగా ఆయన మనలో ఆనందమును నింపుతాడు. దుఃఖమునకు ప్రతిగా ఆయన పూదండను మనకిస్తాడు. ఎప్పుడంటే యేసయ్యను మనము గణపరిచినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కాలం గడిచింది, 12 మాసాలైని, 18 మాసాలైని. రూతు అద్భుతమైన కుమారుడికి జన్మనిచ్చింది. జన్మను మరి కుమారుడిని ప్రసవించినట్లుగా దేవుని వాక్యములో చదువుతూ ఉన్నాము. 13వ వాక్యం, బోయజు రూతను ఆ పెళ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించును గనుక ఆమె కుమారుని కనెను. స్తోత్రం చెప్పండి. ఎవరిని కంది? ఓ అద్భుతమైన కొడుకును ప్రసవించింది. ఓ అద్భుతమైన కుమారుడికి జన్మనిచ్చింది. ప్రియులారా, అప్పుడు ప్రజలందరూ అంటూ ఉన్నారు 14వ వాక్యంలో, అందుకు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నీ కోడలితను కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకుడగునని నయోమితో చెప్పాను. ఋతు గ్రంథం ఏం చెబుతుందంటే, 2 వ్యక్తులు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఋతు గ్రంథం. అందుకే బుక్లో రాశాను. ఏమి రాశానంటే, 2 వ్యక్తులు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఋతు గ్రంథం యొక్క సారాంశమని నిస్సందేహముగా చెప్పవచ్చు. 2 వ్యక్తులు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఋతు గ్రంథం యొక్క సారాంశం. రూతు ఏం తీర్మానం చేసుకుంది? నేను అత్తగారిని వెంబడిస్తానని తీర్మానం చేసుకుంది. నయోమి ఏం తీర్మానం చేసుకుంది? నా కోడల జీవితాన్ని బాగు చేయాలి. కోడలైనా కూతురైనా, అదే నా కూతురైతే అలా విడిచిపెట్టిన కదా, అదే నా కూతురు అయితే ఖచ్చితంగా కళ్యాణం జరిపించేదాన్నే కదా, మరి నా కోడల్ని నేను నా కూతురుగా ఎంచుకోవాలి అని నయోమి ఎంచుకొని ఆ రూతుకి పెళ్లి చేయటానికి తీర్మానం చేసుకుంది. అలా పెళ్లి చేసింది. దేవుడు ఆమెకు రూతుకు అద్భుతమైన కుమారుడిని ఇచ్చాడు. ప్రజలందరూ అంటున్నారు, 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్నా, ఎంతమంది? 7 కొడుకుల కంటే నీకు ఎక్కువగా నీ కోడలు ఈ కుమారుని కనెను. అతడు ముసలితనమును నీ ప్రాణమును ఓదార్చి నీకు పోషకుడగునని చెప్పాను. 7 కొడుకుల కంటే ఎక్కువగానున్న నీ కోడలు. ఒక తల్లికి 7 కొడుకులు అనుకోండి. ఇక మాట్లాడుతూ నీకేమమ్మా 7 కొడుకులు ఎంతమంది? రోజుకి ఒక ఇంట్లో తినొచ్చు. రోజుకి ఒక ఇంట్లో తినొచ్చు. రోజు ఫలావే, నీకు రోజు బిర్యానీ, రోజుకి ఒక ఇంట్లో తినొచ్చు. పూర్వం కథ కూడా ఒకటి ఉంది. ఓ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. వేటకు వెళ్ళి 7 చేపల్ని తీసుకొచ్చారు. ఒక చేప ఎండలేదు. ఏం చేప ఎందుకు ఎండలేదంటే చెప్పండి. గట్టి బాబు నువ్వు ఎందుకు అడ్డం వచ్చావంటే, ఆవు మెయిలా, ఆవుని అడిగారు. చెప్పండి, నన్ను పాలేరు ఎప్పుడు, ఎరా పాలేరు నువ్వెందుకు చెప్పలేదురా? నాకు అవ్వన్నం పెట్టలా. ఏమవ్వా నువ్వెందుకు అన్నం పెట్టలేదు? నాకు పొడ్డోడు పిల్లోడు ఏడ్చాడు. ఎరా నువ్వెందుకు ఏడ్చావురా? నన్ను చీమ కొట్టింది. చీమ నువ్వెందుకు కొట్టావు? నా జోలికి వస్తే నేను ఊరకుంటానా? కొట్టనా? నిన్ను ప్రేమించి నీకు 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నీ కోడలితనని కనెను. దేవుని ప్రజలారా, మనం నేర్చుకోదగిన సత్యం ఏమిటంటే, ఇక్కడ 2 వ్యక్తులు తీసుకున్న నిర్ణయాల ఫలితమే రూతు గ్రంథం యొక్క సారాంశం. రూతు జీవితము చిగురించింది. నయోమి జీవితం కూడా చిగురించింది. నయోమిని గురించి అంటా ఉన్నారు వాళ్ళు, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నీ కోడలు ఇతను కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమును నీకు పోషకుడగునని చెప్పి దేవునికి మహిమ వచ్చింది. ఎవరికి మహిమ? గ్లోరీ టు జీసస్. దేవుని నామం మహిమపరచబడినట్లుగా 14వ వాక్యంలో, నీకు బంధువులు లేకుండా చేయును యెహోవా స్తుతి నందును గాక,
ఆయన నామము ఇశ్రాయేలులో చూసారా దేవునికి అంత మహిమ వచ్చిందో. దేవునికి మహిమ వచ్చింది. మోడుబారిపోయినటువంటి 2 జీవితాలు చిగురించాయి. ఒకటి దేవునికి మహిమ, మోడుబారిపోయిన వీరి జీవితాలంతే, వీరి బ్రతికింతే, ఇది వీరి కర్మ, వీరి తలరాత, మరి పూర్వీకులు చేసిన పాపం శాపం అని అనుకునేవాళ్ళు అనుకోవచ్చు. కానీ మోడుబారిపోయిన 2 జీవితాలు చిగురించడానికి ప్రభు సహాయం చేశాడు. దేని ద్వారా వృద్ధాప్యములో ఉన్న తల్లిదండ్రుల్ని గౌరవించి సన్మానించుట ద్వారా. యేసు ప్రభు వారే మనకు మాదిరి. నీ తల్లి ముదిమియందు ఆమెను ఏం చేయకము, నిర్లక్ష్యము చేయకము. ఇలా చెప్తూ ఉంటే మీ హృదయంలో ఒక ప్రశ్న వస్తుంది. పాదిరి గారు, మా అమ్మ గురించి నీకు అసలు ఏం తెలుసని చెబుతున్నా? దెయ్యాన్ని చూడలేదు కానీ నేను మా అమ్మను చూస్తే దెయ్యం నాకు ఈజీగా అర్థమైపోయింది. మా అమ్మే పెద్ద దెయ్యం. ఎవరు? అసలు మా నాన్న ఎసుంటాడు అనుకున్నావు? మా నాన్న భయంకరమైన దుర్మార్గుడు అనే ప్రశ్న మీ హృదయంలో తిరుగుతూ ఉందన్నమాట. అందుకని యేసయ్య ఏం చెప్పాడంటే ఎఫెసీ 6:1 ప్రభువు నందు, ఎవరు నందు? ప్రభువు నందు. చదవండి ఎఫెసీ 6:1. మీ అమ్మను బట్టి కాదు, మీ నాన్న బట్టి కాదు, పిల్లలారా ప్రభువు నందు. అది చాలు. ఎవరు నందు? ప్రభువు నందు అంటే ప్రభువును బట్టి. చాలాసార్లు చెప్తాను కదా, ఈసారి నేను చెప్తున్నా కదా, నన్ను బట్టిరా. ఇంకొకసారి వాడేదన్నా అంటే నేను చూసుకుంటా. ఈసారికి నా మాటను నేను చెప్తున్నా కదా, నన్ను బట్టి వెళ్ళు అని అంటాం. అంటే నా మీద ఉండే గౌరవాన్ని బట్టి, అతని మీద గౌరవం లేకపోయినా నా మీద ఉండే గౌరవాన్ని బట్టి. అలాగే ప్రభు అంటున్నాడు, నన్ను బట్టి, యేసయ్యను బట్టి. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి. ప్రభువు నందు పిల్లలారా, ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుని వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి 2 నిమిషాలు మన 2 హస్తములు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు లేచి నిలబడదాం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. అందరూ లేచి నిలబడి మీ 2 కరములు పరలోకము తట్టు చాపి నోరు తెరచి మీ హృదయమును తెరిచి ప్రార్థన చేసుకోండి. దేవుడు నీకు దీర్ఘాయువుని ఇవ్వాలని ఉద్దేశించాడు. దేవుడు నీకు దీర్ఘాయువును ఆయన అనాది కాలములోనే దేవుడు నీకు దీర్ఘాయువును వ్రాసి పెట్టాడు. అర్ధాంతరంగా నీవు చనిపోవటానికి వీల్లేదు. అర్ధాంతరంగా నీవు రాలిపోవటానికి వీల్లేదు. అర్ధాంతరంగా ఏ కారణమును బట్టి కూడా నీవు నీ జీవితాన్ని ముగించుకోవడానికి వీల్లేదు. నీకు వచ్చిన కష్టాలను బట్టి, అవమానమును బట్టి, రోగమును బట్టి నీవు నీ జీవితాన్ని ముగించుకోవను దేవుని సంకల్పము కాదు. నీవు దీర్ఘకాలం బ్రతకాలని దేవుడు ఉద్దేశించాడు. నీవు దీర్ఘకాలం జీవించాలని దేవుడు ఉద్దేశించాడు. నీవు నీ పిల్లల పిల్లల్ని 4, 5, 6 తరముల వరకు, 7 తరముల వరకు, 10 తరముల వరకు చూడాలని దేవుడు సంకల్పించాడు. ఆ రీతిగా ప్రార్థన చేసుకోండి. మీ 2 చేతులు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నేను యేసు ప్రభు మీరు మీ తల్లిని చూచినట్లుగా ఆ విధమైన మాదిరిని మాకు అనుగ్రహించారు. అలాగే నేను కూడా నాయనా తల్లిదండ్రులను సన్మానించే మనసు, హృదయం నాకు అనుగ్రహించండి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. రూతు తన అత్తగారి యొక్క భవిష్యత్తును ఆలోచించింది. వయసులో ఉన్న మరి కోడలు రూతు ముసలి వయసులో ఉన్న అత్తగారి యొక్క భవిష్యత్తును ఆలోచించింది. అలాగే నీ ఇంట్లో ఉన్న నీ తల్లిదండ్రులు, నీ అత్తామామలు వారి యొక్క భవిష్యత్తును చూడు. వారి భవిష్యత్తు విషయమై ఆలోచన కలిగిండు. రూతు జీవితమును చిగురింపజేసినట్లుగా ఆయన నీ జీవితమును చిగురింపజేస్తాడు. రూతు జీవితమును ఫలింపజేసినట్లుగా ఆయన నీ జీవితమును, నీ కుటుంబమును, నీ పిల్లల్ని ఫలింపజేస్తాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్రే ఫర్ యూ. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోండి. అమ్మా బాబు, యవనస్తులు
యవనస్తులారా మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. ప్రభువా మీకు వందనములను చెప్పండి, ప్రభువా మీకు స్తోత్రములను చెప్పండి. మీ రెండు చేతులు ఆకాశం తట్టు చాపి ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈ విధమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. యేసు ప్రభువా మీ వలె జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. యేసు ప్రభువా మీ వలె జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. యేసు ప్రభువా రూతు వలె జీవించడానికి నాకు సహాయం చేయి ప్రభువా. యేసు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకోండి, ప్రభువుని అడగండి, ప్రభువు సహాయం చేస్తాడు. నాకికాశను దేవాను కొనగా నాశ నీవైతివే, ఆశను తీర్చితివే. నాకికాశను దేవాను కొనగా నాశ నీవైతివే, ఆశను తీర్చితివే. నీ జీవితంలో ఆశలు లేవనుకున్నావా? నా జీవితం ఇంతే, నా కుటుంబం ఇంతే, నా పరిస్థితులు ఇంతే అనుకుంటూ ఉన్నావేమో. జీవితంలో ఆశలు లేని వారికి ఆశలను పుట్టించి ఆయనే ఆశ అయ్యుండి ఆశలు తీర్చేవాడు ప్రభువు. నా జీవితం, నా పరిస్థితులు, నా కుటుంబం ఇంతే నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. నా జీవితం మార్పు అవుతుంది, నా కుటుంబం బాగుపడుతుంది, నేను బాగుపడగలననే ఆశ నిరీక్షణ లేకుండా ఉన్నావేమో. బాబు, ప్రభు వైపు చూడు, ప్రభువుకు లోబడటకు తీర్మానం చేసుకో. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీవు ఒక ఆశాజీవిగా బ్రతకడానికి సహాయం చేస్తాడు. శూన్యములో నుండి సమస్తమును చేసిన దేవుడు, మట్టితో మానవుడిని చేసిన దేవుడు నీ జీవితంలో శూన్యముగా ఉందా, ఎడారిగా ఉందా, అరణ్యవాసిగా ఉన్నావా? నీవు ప్రస్తుతం ఆయన నిలకట్టిన తోట వలె నీ జీవితాన్ని ఫలింపజేస్తాడు. రూతు జీవితం అరణ్యం అయిపోయింది, నయోమి జీవితం ఎడారి వాసిగా అయిపోయింది. అయితే వారు ఎప్పుడైతే ప్రభువుకు లోబడటానికి తీర్మానం చేసుకున్నారు, ఎప్పుడైతే ప్రభు వైపు వారు చూశారో, అరణ్యముగా మారిపోయిన వారి జీవితాలు, ఎడారిగా మారిపోయిన వారి జీవితాలు ఆయన నీరు కట్టిన తోట వలె మార్చాడు. ఫలభరితమైన వృక్షముగా వారి జీవితాలను మార్చాడు. దయచేసి ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడైన మా తండ్రి యేసు స్వామి, కృతజ్ఞతలు వందనములయ్యా. అరణ్యముగా ఎడారిగా మారిపోయిన రూతు నయోమి జీవితాలను ఫలభరితమైన వృక్షముగా, మహా తోటగా మీరు చేసినట్లుగా అయ్యా, మా జీవితంలో మాకు ఆశలు లేవనుకునగా మా ఆశ నీవైతివే, ఆశలు తీర్చితివని కవి వ్రాసి పాడినట్లుగా నాయన యేసు, మా జీవితంలో ఆశలు పుట్టించేది నీవే, ఆత్మ సంబంధమైన ఆశలు, ఆశయాలు కలిగించేది నీవే. ఆ ఆశ మీరే అయి ఉన్నారు, ఆ ఆశలు తీర్చేది కూడా మీరే అయి ఉన్నారు. స్తోత్రాలయ్యా. ఎందరైతే ఈ సందేశమును విని హృదయములో ప్రభువా ఆలోచనలో పడి ఉన్నారు, అట్టి వారిని దర్శించి. ఎందరైతే కన్నీళ్లతో మొరపెడుతూ ఉన్నారో వారి ప్రతి కన్నీటిని మీరు తడవండి నాయన. అరణ్యవాసులుగా ఉన్న ఈ పిల్లల్ని దేవా నీరు కట్టిన తోట వలె మీరు చేయండి అయ్యా. నీరు కట్టిన మహావృక్షము వలె మీరు చేయండి ప్రభువా. యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి కృప కలిగిన మీ హస్తాలకు అప్పగించుకొని వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే మోకరించి